తొండర డిప్పొడి భక్తాగ్రి రేణువు అనే ఒక ఆళ్వారు. ఆయన భక్తుల పాదరేణువులతో ఆనందించేవాట. భక్తుల యొక్క పాదాలకు అంటుకున్నటువంటి ఆ పాదరేణువుల్ని తన శిరస్సు మీద జల్లుకొని ఆనందిస్తూ ఉండేవాడట. ఆయనకి ఒక చిన్న మడి, దానిలో తులసి మొక్కల్ని వేసుకున్నాడు. మా పెరట్లో ఒక చిన్న మడి ఉంది, ఆ మడిలో ఆయన తులసి మొక్కల్ని వేసుకున్నాడు. వాటిని పెంచి దళాలతో మాలలు గుచ్చి గుడిలోని దేవుడికి అర్పిస్తూ ఉండేవాడు. ఆయన బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. ఒకనాడు అక్క చెల్లెండ్రు ఇరువురు అటువైపు వచ్చి దాపునే ఉన్న చెట్టు కింద కూర్చున్నారు. ఎవరో ఇది అక్క చెల్లెళ్ళు. ఆయన తులసి దళాలతో మాలలు గుచ్చి గుడిలో దేవుడికి అర్పిస్తూ ఉండేవాడు. ఆయన బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. ఒకనాడు అక్క చెల్లెండ్రిద్దరు అటువైపుగా వచ్చి ఆ దాపునే ఉన్న చెట్టు కింద కూర్చున్నారు. వాడిది పడుపు వృత్తి. అందులో ఒకతే అక్క అనుకుందాము అంది, ఏమనంటే రోజు తిరగకుండా నా శరీరము మనస్సును మలినపరుచుకుంటున్న నా ఈ జీవితం నాకు అసహ్యంగా ఉంది. ఈయన్ని చూడు, ఈ జీవితం ఎంత బాగుంది అందట. అక్క అంది చెల్లెలతో, రోజు తిరగకుండా నా శరీరాన్ని నా మనసుని మలినం చేసుకుంటున్నాను నేను. నా జీవితం అంటే నాకు అసహ్యం వేస్తోంది. ఇదిగో ఈయన్ని చూడు, ఈయన జీవితం ఎంత బాగుందో కదా అందిట. అప్పుడు ఆ చెల్లెలు ఆక్షేపించింది, ఆయన మనసు నీకేం తెలుసు? ఇంతకీ పైకి కనిపించేంత మంచివాడు కాడేమో అతడు. శరీర శ్రేష్ఠల్ని బలవంతంగా అణచవచ్చును, మనసులో వాంఛలు విజృంభిస్తూనూ ఉండవచ్చును. వాసనలు అణచడం భౌతిక చట్రాన్ని కట్టేంత సులభమేమీ కాదు అందిట. నీకేం తెలుసు అతను ఎంత బాగున్నాడో అని అంటున్నావు, కానీ అతడి మనసు నీకేం తెలుస్తుంది? ఇంతకీ పైకి కనిపించేంత మంచివాడు కాదేమో అయినా. శరీరపు శ్రేష్టలన్నీ బలవంతంగా అణచవచ్చు, కానీ మనసులో వాంఛలు విజృంభిస్తూనూ ఉండవచ్చు. వాసనని అణచడం ఈ భౌతిక చట్రాన్ని కట్టేసేంత తేలిక కాదు అంది ఆ చెల్లెలు. అప్పుడు అక్కని, శ్రేష్టలు మనసును తెలుపవా ఏమిటి? మనం చేస్తున్న పనులు మన మనసును తెలుపుతాయి కదా. ఆ జీవితం చూస్తే ఆయన మనసు ఎంత శుద్ధమో అని అనిపించడం లేదు? మనసులో ఉన్నదే శ్రేష్టలుగా ఉంటాయి కదా. ఆయన జీవించే విధానాన్ని చూసినప్పుడు ఆయన మనసు కూడా ఎంత శుద్ధమో అన్నది నీకు తెలియడం లేదా అంది అక్క. అప్పుడు చెల్లెలంది, అట్లా తప్పనిసరిగా ఉండక్కర్లేదక్క. అతని మనసును పరీక్షించి చూసావా ఏమిటి నువ్వు? నీవే పరీక్షించి చూడు అని అక్క పందెం కాసింది. సరే అయితే ఆయన పరీక్షించి చూడు అని అక్క పందెం కాసింది. చెల్లెలు అంతా తనపై ఉల్లిపొర లాంటి చీరముక్క మాత్రమే వదిలి వెళ్ళమంది. అలాగే చేసి అక్క ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఆయన పరీక్షించు, ఒక చిన్న ఉల్లిపొర లాంటి శరీరపు మొక్కనే అని చెల్లెలికి, ఆ మొక్కే వేసుకో అని చెల్లెలికి ఇచ్చేసి అక్క ఇంటికి వెళ్ళిపోయింది. చెల్లెలు ఒంటిగా అట్లే ఆ చెట్టు కింద కూర్చుని పోయింది. పైకి ఆమె ఎంతో సహనం వినయం ఉట్టిపడేట్లుగా ఉంది. యతి ఆమెను చూశాడు. కొంతసేపు అయ్యాక సమీపించి ఆమెను అడిగాడు, అంతగా కృంగిపోతున్నావేమిటి, ఏం జరిగింది అని ప్రశ్నించాడు. పైకి ఆవిడ ఎంతో సహనంతో వినయంతో ఉన్నట్లే కనపడుతోంది. కానీ ఆ యతి ఆయన దగ్గరకు వచ్చి, అంతగా కుంగిపోతున్నట్లున్నావు, ఏం జరిగింది అని ప్రశ్నించాడు. బదులుగా ఆమె, నేను పూర్వం ఎంతో పాపపు బ్రతుకు బతికాను, ఇప్పుడు పరితమిస్తున్నాను. నిష్కలుషము ఉదాత్తము అయిన జీవితం నాకు దక్కగలుగునా అని తహతహలాడుతున్నాను. దయతో తాము అంగీకరిస్తే తమకో కాక ఈ తోటలోనో స్వల్ప సేవ చేసుకుంటూ నా శేష జీవితాన్ని వెళ్లబుచ్చుకుంటాను అని ప్రాధేయపడింది. ఎందుకంత దిగులుగా ఉన్నావు అంటే, ఎంతో పాపాలు చేశానండి, పాపకు బతికాను, దానికోసం ఇప్పుడు నేను పరితపిస్తున్నానండి. నిష్కలుషము ఉదాత్తము అయిన జీవితం నాకు ఎప్పటికైనా దక్కుతుందా అని తహతహలాడుతున్నాను స్వామి. కాబట్టి దయతో మీరు అంగీకరిస్తే తమకో లేకపోతే ఈ తోటలోనో చిన్న సేవ చేసుకుంటూ నా శేష జీవితాన్ని వెళ్ళబుచ్చుతానని ప్రాధేయపడింది.
ఇంటికి తిరిగి వెళ్లి మామూలు జీవితం గడపమని యతి సలహా ఇచ్చాడు. ఏమీ అక్కర్లేదు, నువ్వు ఇంటికెళ్ళి మామూలుగా ఇంతకు ముందు ఎలా ఉన్నావు అలాగే ఉండు అని సలహా ఇచ్చాడు. ఆమె ఇష్టపడలేదు. అట్లే అయితే ఈ తులసి మొక్కలను తడుపుతూ ఉండుమని ఆమెను తన వద్దనే ఉంచుకున్నాడు ఆయన. సరేలే అయితే ఇంటికి వెళ్ళకపోతే ఈ తులసి మొక్కలు తడుపుతూ నీళ్లు పోసుకుంటూ ఉండు అని తన దగ్గర తోటలో ఉంచుకున్నాడు ఆయన. రాత్రి జోరుగా వర్షం పడుతోంది. యతి కుటీరం చూరు కింద ఆమె నిల్చొని ఉంది. వర్షము నీరోడుతూ ఉంది. చలికి ఆమె గజగజలాడుతూ ఉంది. ఎందుకంత దీన స్థితిలో నిలిచావని యతి ఆమెను అడిగాడు. మరి ఏం చేయను, నా కుటీరాన్ని నీరు ముంచెత్తేసింది, అందుచేత ఈ చూరు మాటన తలదాచుకున్నాను, వర్షం వెలవగానే వెళ్ళిపోతాను అని ఆమె బదులు చెప్పింది. ఆమెను లోపలికి రమ్మని తడిసిన వస్త్రం మార్చుకోమన్నాడు యతి. కాని పొడిగా వేరు చీర ఉంటే కదా, మరి ఏం చేయడం? ఆయన తన ధోవతుల్లో ఒక ధోవతిని ఆమెకిచ్చాడు. ఆమె దాన్ని కట్టుకొని ఆయన పాద సంవాహనానికి సెలవిమ్మంది. ఆయన సరే అన్నాడు. తరువాత వారిరువురు ఆ చీర కొట్టి మీ పాదాలకి నేను సేవ చేసుకుంటాను స్వామి, మీ పాదాలు వత్తనివ్వండి అని అడిగింది. ఆయన సరే అన్నాడు. ఆ తర్వాత వారిరువురు ఒకళ్ళ కౌగిళ్లలో ఒకళ్ళు ఒదిగిపోవడం మొదలుపెట్టారు. మరో రోజు ఆమె ఇంటికి వెళ్లి సుఖభోజనం చేసి దుకూలాలు ధరించింది. తోటలో పని మానకుండా చేస్తూనే ఉంది. ఒక్కొక్క మారు తోటకు పోకుండా తన ఇంటిలోనే చాలాసేపు ఉండిపోయేది. ఎదురు చూచి ఆళ్వారు తానే ఆమె ఇంటికి వెళ్లేవాడు. క్రమంగా ఆమె ఇంట్లోనే ఆమెతోటే గడపడం మొదలుపెట్టాడు. అప్పటికి అతను తులసి తోటను గాని తులసి మాలను గాని దైవానికి అర్పించడం మానలేదు. ఇవి చేస్తూనే మళ్ళీ తులసి తోటను బాగా చూసుకుంటున్నాడు, తులసి మాలను దైవానికి అర్పిస్తూనే ఉన్నాడు. యతిలోని మార్పుకి ప్రజలు ఎంతో రోతపడ్డారు. ఏమిటి, ఎలా ఉండేవాడు, ఎంత నిర్మలంగా ఉండేవాడు, దీంతో వీడిలా పాడైపోయాడని లోకులందరూ తిట్టుకుంటూ ఉండేవారు. చివరికి దైవమే అతన్ని తొంటి జీవితానికి మళ్లించినని భక్తి శ్రద్ధల గల శిష్యుడు యతిరూపం దాల్చి వేసే ఇంటికి వెళ్ళాడు. చివరికి దైవమే అతన్ని తొంటి జీవితానికి మళ్లించనని, ఇటువంటి జీవితానికి మళ్లించాడని ఎంచి భక్తి శ్రద్ధలు గల శిష్య యతిరూపం దాల్చి ఆ వేసే ఇంటికి వెళ్ళాడు. రహస్యంగా అమూల్యమైన దేవుని నూపురం ఆమెకు కానుకగా పెట్టాడు. ఆమె ఎంతో సంతోషించి దానిని పడకలో దిండు కింద దాచుకుంది. శిష్యుడు మరి కనపడలేదు. ఇదంతా వేసే యొక్క పరిచారిక గమనిస్తూనే ఉంది. అర్థమైందా ఇంటికి ఇక్కడ? లేదమ్మా. యతి ఎంతో గొప్పగా ఉండేవాడు కదా, ఈ అమ్మాయిని తెచ్చుకుని ఇలా ఉంటున్నాడని చెప్పి లోకందరూ రోతపడ్డారు. చివరికి దైవమే అతని తొంటి జీవితాన్ని మళ్లించనించి భగవంతుడే వీడి ఈ జీవిత విధానాన్ని మళ్లించాలనుకుని భక్తి శ్రద్ధలు గల ఒక శిష్య రూపాన్ని ధరించి ఆ యతికి శిష్యుళ్ళగా యతి రూపం ధరించి ఆ వేసే ఇంటికి వెళ్ళాడు. రహస్యంగా అమూల్యమైన దేవుని నూపురం ఆమె కానుకగా పెట్టాడు. ఆమె ఎంతో సంతోషించి దాని పడకలో దిండు కింద దాచుకుంది. శిష్యుడు మళ్ళీ కనిపించలేదు, దైవమే ఆ రూపంలో వచ్చాడు. ఈ వేసే యొక్క పరిచారిక గమనిస్తోంది. గుడిలో నగ కనిపించలేదు. ఆ విషయం అధికారులకి అర్చకులకి విన్నవించారు. పోయిన నగ ఆచూకీ తెలిపిన వారికి పెద్ద బహుమానం కూడా అన్నారు. దానికి ఆ పరిచారిక ఉన్న విషయం తెలితే బహుమానం వస్తుంది కదా అని బహుమానం పొందింది. నగను దొరికించుకొని రాజోద్యోగులు ఆ వేసెను బంధించారు. ఓహో, ఈవిడ దగ్గర ఉంది నగని చెప్పి నగను తీసుకుని రాజ ఉద్యోగులందరూ ఆవిడని బంధించారు. ఇంకేమో తెలియదని తనకు ఆ యతి ఇచ్చాడని ఆవిడ మొరపెట్టుకుంది. నాకేం తెలియదండి, ఆ యతి పట్టుకొచ్చి నాకు ఇచ్చాడు, ఓ తల కింద పెట్టుకున్నానంటే, నేను వెళ్ళి దేవుడి నగను నేను దొంగిలించలేదని మొరపెట్టుకుంది. కానీ వారు ఆ యతిని పట్టి హింసించారు, వాడే కదా ఇచ్చాడని. అప్పుడు అతడి శరీరవాణి ఇలా వినిపించింది, అది నేనే చేశాను, అతన్ని వదలండి అని.
అతని శరీరంలోంచి ఒక వాణి వినిపించింది, అది నేనే చేశాను, అతన్ని వదలండి అని. రాజుతో సహా అందరూ ఆశ్చర్యపడ్డారు. వారా యతికి సాగిలపడి మొక్కి ఆయన్ని విడిచివేశారు. యతి మళ్లీ రుజువు, సాత్వికత్వము అయిన జీవితాన్ని గడిపాడు. అందుచేత భగవంతుని సేవ చేసుకున్న వాళ్ళు నిరంతర భగవత్ సేవలో ఏమాత్రం ఏమారినా భగవంతుడు ఊరుకోకుండా వాళ్ళని మళ్ళీ తన వైపుకే తిప్పుకుంటాడు అనేటువంటి సందేశం మనకి ఈ కథ వల్ల తెలియబడుతోందన్నమాట.